జ్ఞానునికి మంచి మాటలు వస్తాయండి. జ్ఞానం కలిగిన లొట్టబెట్టలాగా వాగుతూ ఉంటారు. కొంతమంది మాట్లాడారంటే ఇక ఫుల్ స్టాప్ ఉండదు, వాగుతానే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. అవతలోళ్ళు వింటున్నారా లేదా, లేకపోతే వాళ్ళ ముఖ కవళికలు ఎలా ఉన్నాయి, మనం వాళ్ళని విసుగలిగిస్తున్నామా? ఈ మాటలో వ్యర్థమైన మాటలో ఏముంటుందండి, విస్తారమైన మాటలు ఏముంటుంది, దోషం ఉండక మానదని చెబుతుంది బైబిల్. హల్లెలూయా. ఎప్పుడు మనం ఎక్కడ దేని గురించి కూడా మనం వ్యర్థంగా మాటలు రానియొద్దు. విద్యాహీనులాగా మనం ఉండకూడదు. మన నోటి మాటలు విద్య విస్తరించాలి. అంటే మంచి మాటలు, జ్ఞానముతో కూడిన మాటలే మనం మాట్లాడాలి. ఆశీర్వాదకరమైన మాటలే మనము మాట్లాడాలి. ఇతరులకి క్షేమకరమైన మాటలే మనము మాట్లాడాలి. నీకు క్షేమం కలగాలి, నీ కుటుంబానికి క్షేమం కలగాలి, నీ ద్వారా నీ పక్కన ఉన్న వారికి కూడా ఏం కలగాలి? ఈ మాటల ద్వారా ఎప్పుడు మంచి మాటలే, విద్యతో కూడిన మాటలే